వరంగల్లో వారాహిమాత అసోసియేషన్ ద్వారా ఫస్ట్ టైం గణపతిని నిలబెడుతున్నామండి. సో ఫస్ట్ టైం పెట్టడం వల్ల ఏం చేసామంటే గణపతిని పెట్టాము. దంతాలు లేని బాల గణపతిని. ఇప్పుడే పుడితే చిన్నబాబు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. సో అలాంటి బాబుకి పుట్టడంతో ఆకలి ఉంటది కదా అని చెప్పేసి గణపయ్యకి కానీ చిన్నపిల్లలకు కానీ ఇష్టమైన పదార్థం లడ్డు అని భావించి మేము ఒకటి లడ్డు చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఫస్ట్ మేము 1000 కేజీస్ అనుకున్నాము, కానీ అది రాను క్రమంలో 21,000 కేజీల లడ్డుగా అవతరించింది అది. సో మేము మాకు ఆ సంకల్పం దేవుడిచ్చాడు అనుకుంటా. 21 గరగలతో పూజ ఎలా అయితే చేయించుకుంటాడో 21,000 కేజీల లడ్డుని మా దగ్గర గణపతి చేయించుకున్నాడు. ఇప్పుడు ఇది మన తెలంగాణలో అతిపెద్ద లడ్డుగా అవతరించింది. ఫస్ట్ టైం పెట్టాము. సో ఇంత పెద్ద లడ్డూని చేయించారు. తర్వాత ఇది సో గత 7-8 సంవత్సరాలకెళ్ళి నేను లడ్డూని వేలంలో కొనేది. సో తర్వాత చాలా విగ్రహాలకి దాతగా ఉన్నాను. అంటే ఒక్కొక్క అసోసియేషన్కి నేను విగ్రహం దాత చేసేది. సో చేసిన ప్రతి సంవత్సరం నాకు చాలా మంచి అనుభవాలు కానీ మంచి గ్రోత్ కనబడింది. సో మీరు చూస్తూ ఉంటారు ఖైరతాబాద్ బాలాపూర్లో లడ్డు వేలం వేయడానికి ఎంత పోటాపోటీ అవుతుంది అనేది. సో అలా చేసిన వేలంలో కొన్న లడ్డు తన సంస్థలలో రిలేటివ్స్ కి దగ్గరి వాళ్ళకి లడ్డు పనిచేసి వాళ్ళకి దక్కే అదృష్టము. సో నేనేమనుకున్నానంటే ఇలాంటి అదృష్టం చాలా మందికి చేకూర్చాలని ఒక ఉద్దేశంతో సో 21,000 భారీ కేజీ లడ్డు చేసేసి ఇట్టి లడ్డుని ఎటువంటి వేలం పాట కార్యక్రమం నిర్వహించకుండా మన వరంగల్లో ట్రై సిటీస్ కి సంబంధించిన 42,000 కుటుంబాలకి 50 గ్రాముల లడ్డు చొప్పున డిస్ట్రిబ్యూట్ చేయాలని పెద్ద సంకల్పం పెట్టుకున్నాము. సో ఇట్టి మహత్తర కార్యక్రమానికి సో మేము ఆర్ఎస్ఎస్ యువతని కాలేజీలో చదివే పిల్లల్ని కొంచెం వాలంటీర్స్ గా నియమించుకొని వాళ్ళ ద్వారా మా 42,000 కుటుంబాలకి ఈ లడ్డుని ప్రసాదంగా పంచాలని డిసైడ్ అయ్యాము. సో ఇది కూడా ఇంకొకటి వినూత్నమైన ఒక ఆలోచన చేశాము.